ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వపు జుట్టు ఎట్టకేలకు తెలుగోళ్ల చేతుల్లో చిక్కింది. మనం గెలిపించిన పార్టీల పెద్దలకు ఢిల్లీలో పెద్ద పెద్ద పీటలు పడుతున్నాయి. మనం ఏమడిగినా ఇచ్చేస్తారన్న రేంజ్లో గ్యారంటీలు వినిపిస్తున్నాయి. డిమాండ్ల చిట్టా కూడా రెడీ అవుతోంది. సరిగ్గా ఇక్కడే తెలుగోడి చిరకాల ఆకాంక్షలన్నీ తెర మీదకొస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్రం కన్నా బంగారు కళల్లో ఒకటి విభజన నష్టానికి ఇస్తామన్న పరిహారం. ఏపీకి దక్కాల్సిన ప్రాథమిక హక్కు ప్రత్యేక హోదా మళ్లీ ఊరిస్తోంది. అప్పట్లో ఏపీలో సెగలు కక్కింది. నిరుద్యోగుల్లో ఆశలు రేపింది. రాజకీయ రచ్చబండగా మారింది. తర్వాత చప్పున చల్లారింది. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వేదికగా ఊరిస్తోంది. 10 ఏళ్ల నాటి ప్రత్యేక హోదా పగటి కలగానే మిగిలిపోతుందా? చంద్రబాబు చేతుల మీదుగా సాకారమవుతుందా? దేశ రాజకీయాల్లో మళ్లీ సంకీర్ణ శకం మొదలైంది. 10 ఏళ్ల పాటు విర్రవీగిన జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల విలువలు ఇప్పుడిప్పుడే తెలిసొస్తున్నాయి. మనకొచ్చిన నెంబర్లే వాళ్ల కుర్చీలకు నట్లు బోల్టులుగా మారడంతో మీరే మాకున్న దిక్కు అంటూ సడన్ గా డౌన్ టు ఎర్త్ అయ్యారు. మరొక్క మాటలో చెప్పాలంటే తెలుగోడి చేతుల్లో దేశ భవిష్యత్తు ఆధారపడుందన్న మాట. మరి ఇదే గ్యాప్ లో మన భవిష్యత్తుల్ని కూడా బాగు చేసుకోవద్దా? మన కోసం మనం ఏమీ అడగద్దా? మనకు రావాల్సిన హక్కుల్ని రాబట్టుకోవద్దా? మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు దాటింది. జనం నుంచి 3 తీర్పులిచ్చాయి. 2 సార్లు ప్రభుత్వాలు మారాయి. అయినా ఆంధ్రప్రదేశ్కి దక్కాల్సిన విభజన హామీలు మాత్రం హామీలుగానే మిగిలిపోయాయి. అందులో ప్రధానమైనది ఏపీకి స్పెషల్ స్టేటస్. పార్లమెంట్ సాక్షిగా సీమాంధ్ర ప్రజలకిచ్చిన హామీ, తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ చేతిలో చెయ్యేసిచ్చిన మాట నీటి మూటగానే మిగిలిపోయింది. ప్రత్యేక హోదా కోసం చేసిన పోరాటాలు వృధా అయ్యాయి. ప్రభుత్వాలిచ్చిన హామీని వాళ్లే తుంగలో తొక్కారు. ఇప్పుడు మళ్లీ అనూహ్యంగా తెర మీదకొచ్చింది ఏపీకి ప్రత్యేక హోదా అంశం. కేంద్ర ప్రభుత్వపు జుట్టు తెలుగోడి చేతుల్లో చిక్కింది కనుక, మనల్ని దాటి ఎటూ కదల్లేడు గనుక 5 ఏళ్ల పాటు కుర్చీ భద్రంగా నిలబడాలంటే మనమే కీలకం గనుక మనం చెప్పిందే ఇప్పుడు ఢిల్లీ చక్రవర్తుల వారికి శిరోధార్యం. 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని సాధించుకోవడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. దీన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు అని తెలుగుదేశం అధినేతకు మౌనంగా విన్నవించుకుంటోంది ఏపీ ప్రజానీకం. చంద్రబాబు నాయుడుకి మంచి కీలకమైన పొజిషన్ వచ్చింది, అడిగింది ఇస్తారు, అయితే అది ఓ రకంగా కరెక్టే. కానీ చంద్రబాబు నాయుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా డిప్లొమాటిక్గా అక్కడ గౌరవం నరేంద్ర మోడీకి అవ్వకుండా ఏదో పెత్తనం చేసి బెదిరించి తెచ్చుకున్నట్టుగా మాత్రం చేయదు. ఎందుకంటే ఆయనకి 50 సంవత్సరాల అనుభవం ఉన్నది. ఆ అనుభవం అది ఆయనకు ముఖ్యం కాబట్టి ఆయన ప్రెస్టీజ్ పెరుగుతుంది. ఆ హోదా ఇస్తే ఆయన వదిలి ఇంకా గవర్నమెంట్ నుంచి అడగకపోయినా తీసుకున్నా తీసుకోలేకపోయినా ఇంకా ప్రాబ్లం ఉండదు. అందువల్ల మనం తప్పకుండా ఆ హోదా ఫైల్ మీద మళ్ళీ గవర్నమెంట్ ఓపెన్ చేసేది లేదు, అది రెడీగా ఉన్నది. అది ఇవ్వటానికి ఏ రకంగా ఇవ్వాలి, బీహార్ కూడా అడిగారు కాబట్టి బీహార్కి కూడా ఇవ్వాలా. ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు మోదీని ప్రధానిగా ప్రమోట్ చేస్తూ ఇప్పటికే బేషరతుగా లేఖ రాసేశారు. అలాగని షరతులు వర్తించకుండా పోవు. అయితే బాబు మోదీ దగ్గర రేపటి రోజున పెట్టబోయే షరతుల్లో ప్రత్యేక హోదా ఉండబోతోందా లేదా అనేదే సందేహాస్పదం. ఎందుకంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో రాసుకున్న సూపర్ 6 అమలు చేయాలి. మిగతా సంక్షేమ పథకాల కోసం భారీ ఎత్తున డబ్బులు కావాలి. రాజధానిగా అమరావతిని రీఎస్టాబ్లిష్ చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పైసలు కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి. కాకినాడ రిఫైనరీని సాధించాలి. విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లకు డబ్బులు కావాలి. ఇలా చంద్రబాబు దగ్గర రిక్వైర్మెంట్ల చిట్టా చాంతాడంత ఉంది. వీటన్నింటి మధ్య ప్రత్యేక హోదాకు ఆయనిచ్చే ప్రియారిటీ ఎంత అనేదే ఇప్పుడు సస్పెన్స్. అవకాశం వచ్చింది, ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాల.
ఇవాళ దయచేసి 25 మంది ఎంపీలు కట్టుబడి నిలబడి 11 మంది రాజ్యసభ సభ్యులు 36, అందులో గుజరాతీ గారి బానిసో లేకపోతే యజమానో ఒకరు తీసేయండి, నత్వాని గారు మన జోలికి రారు. 35 మంది ఉన్నారు. ఏకతాటిపై ఉండండి. ప్రజలు బాధపడుతున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి ఆంధ్రపురం వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ 2-3 వేల కోట్లు కూడా లేవు. పక్క రాష్ట్రంలో 3 లక్షల కోట్లు ఉన్నాయి. అలాగే ఒక ఏదో లులు మాల్ వచ్చేస్తే వచ్చిందని కాదండి, అదేముంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతా తీసుకొచ్చే అవకాశం ఉంది. అవకాశాన్ని వాడుకోండి. ఇన్సెంటివ్స్ రావాలి. ఈశాన్య రాష్ట్రాలకు 27 వరకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. మోదీ టేబుల్ మీద పెట్టాల్సిన ఏపీ డిమాండ్ల చిట్టాలో ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది మాత్రం ప్రత్యేక హోదాకే. ఎందుకంటే అప్పుల ఊబిలో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గట్టుకు లాగాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే దగ్గర దారి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్రం ఎలాగూ నేరుగా డబ్బులిచ్చే ఆస్కారం లేదు కనుక పరోక్ష సాయం అందించే స్పెషల్ స్టేటసే ఏకైక దిక్కు. ప్రత్యేక హోదా ఇస్తే పారిశ్రామిక రాయితీలు, జీఎస్టీలో మినహాయింపులు వాటంతటవే వస్తాయి. దాంతో పాటే పెద్ద ఎత్తున పరిశ్రమలొచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడి నుంచి పరాయి రాష్ట్రాలకు పారిపోయిన పరిశ్రమలన్నీ మళ్లీ మన రాష్ట్రం వైపు పరిగెత్తుకు రావచ్చు. ఫలితంగా ఉపాధి పెరుగుతుంది. యువతలో పేరుకుపోయిన నిరుద్యోగ బాధ తగ్గుతుంది. లక్షల కుటుంబాలు ఆర్థికంగా శాంతిస్తాయి. అల్టిమేట్ గా ప్రభుత్వం మీద ఒత్తిడి తగ్గి పాలన సజావుగా సాగే ఛాన్స్ ఉంది. అందుకే స్పెషల్ స్టేటస్ ను అపర సంజీవనిగా చెప్పుకుంటాం. ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి. దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా గనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది. లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు, గత్యంతరం లేదని కూడా నేను అంటాను. కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం. కానీ మన ప్రత్యేక హోదాకు మళ్లీ గండి కొట్టడానికి బీహార్ రూపంలో మరో అడ్డంకి ఎదురైందా? వచ్చే ఏడాది ఆఖర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ లెక్కన మనకంటే బీహార్ ప్రజల నుంచే కేంద్రం మీద ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కంటే ముందు నితీష్ కుమారే స్పెషల్ స్టేటస్ డిమాండ్ను ముందుకు జరిపినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదాతో పాటు 3 క్యాబినెట్ బెర్తులు ఇవ్వాలన్నది ప్రస్తుతానికి నితీష్ ప్రధాన డిమాండ్. పైగా మీ హోదా నా గ్యారంటీ అంటూ గత ఎన్నికల ప్రచారంలో మోదీయే స్వయంగా బీహారీలకు హామీ ఇచ్చారు. వాళ్ళకిస్తే మనకివ్వాలి, మనకిస్తే వాళ్లకు ఇవ్వాలి, మనకు వాళ్లకు ఇస్తే మిగతా రాష్ట్రాల నుంచి డిమాండ్లొస్తాయి. సో కాలికేస్తే ఏలికి, ఏలికేస్తే కాలికి అన్నట్లుగా మారింది కేంద్రంలో రాబోయే మోదీ సర్కార్ పరిస్థితి. కానీ అర్హత విషయంలో బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందుంది. ఎందుకంటే బీహార్కు ప్రత్యేక హోదా అనేది కేవలం ఎన్నికల హామీ మాత్రమే. బీహార్ వెనుకబడ్డ రాష్ట్రమైతే కావచ్చు, కానీ ఓట్ల కోసం ఆయా పార్టీలు బీహార్ ప్రజలకు చూపిన ఆశ పేరే ప్రత్యేక హోదా. కానీ రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టానికి గురైన ఏపీకి పరిహారంగా కేంద్రం ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. సో బీహార్తో పోలిస్తే ఏపీనే ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. మన ఆకాంక్షల్నే గౌరవించాలి. మనకిచ్చిన మాటనే బాధ్యతగా తీసుకోవాలి. మరి ఎన్డీఏలో ప్రత్యేక హోదా పేరుతో మొదలైన ఈ పంచాయతీ ఎటువైపు దారి తీస్తుంది? మోదీ అండ్ అమిత్ షా దీన్ని ఎలా సర్దేస్తారు చూడాలి. ఒక సమస్యను సంక్లిష్టత నుంచి సావధానం వైపు నడిపించడం ట్రబుల్ షూటర్ కుండే స్పెషాలిటీ. ఒక్కోసారి మాటలే మంత్రాలవుతాయి. ఎంత చిక్కుముడినైనా అవలీలగా విప్పేస్తాయి. నొప్పించక తానవ్వక ఫైనల్ గా పని కానిచ్చుకోవడం, రావాల్సింది రాబట్టుకోవడం అనేది కార్యసాధకుడి లక్షణం. ఇప్పుడు ప్రత్యేక హోదాను అడిగి తీసుకోవడం అనే సబ్జెక్ట్లో చంద్రబాబు, నితీష్ కార్యదక్షతలు ఎంత మాత్రం? వాళ్ళ రాష్ట్రాల జాతకాలు మార్చడంలో ఎవరు ఎంత మేరకు పోరాడతారు? లేక
ఇద్దరూ మళ్ళీ మోదీ అమిత్ షా వారి రాజకీయ చాణక్యానికే బుక్ అవుతారా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇస్తే 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలన్నారు. For 10 years, Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. తర్వాత స్టేటస్ ను కాస్త ప్యాకేజ్ గా మార్చేశారు. స్పెషల్ స్టేటస్ వీలు కాదు, టెక్నికల్గా మేము దానికి ఎంత డబ్బులు వస్తుందో అంత డబ్బులు ఇస్తామంటున్నారు. దానికి ఏ విధంగా ఇస్తారు అనేదని కూడా ఒక స్పష్టత ఇవ్వాలంటే ఈఏపీలో మీరు తెచ్చుకోండి, ఆ డబ్బులని మేమే పెట్టుకుంటామంటున్నారు. హోదా కోసం మళ్లీ పోరాట బాట పట్టారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, విభజన చట్ట హామీలు, విభజన చట్ట హామీలు. పొలిటికల్ గా పూటకో మలుపు తిప్పారు. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. ఢిల్లీ పాలకుల నోటి మాటగా పుట్టిన ప్రత్యేక హోదా ఈ 10 ఏళ్లలో ఎన్ని మలుపులు తిరిగిందో లెక్కే లేదు. చివరాఖరకు దశాబ్ద కాలపు డ్రామాగా మిగిలిపోయింది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏపీ ప్రజానీకాన్ని ఆశల పల్లకినెక్కి ఊరేగిస్తూనే ఉంది ప్రత్యేక హోదా. హక్కును సాధించుకోలేకపోయామన్న అపవాదు కారణంగా ఆంధ్రుల ఆత్మగౌరవ సమస్యగా మారింది ప్రత్యేక హోదా అంశం. అదొక ముగిసిన అధ్యాయం అని మోదీ సర్కార్ ఒక్క మాటలో తేల్చేసినా మళ్లీ మొదలు పెట్టించి తెలుగోడి సత్తా చాటుకునే సమయం రానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం కూడా అన్యాయం జరగకూడదనే దానికి నిలబడి వెంకయ్యనాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు నిలబడి ఆ రోజు మాట గట్టిగా పట్టుకున్నారు. కాబట్టి ఆ మాట ఇవాళ వరకు మేము చెప్తున్నాం మీకు. సో అప్పటి నుంచి కట్టుబడి ఉన్నామని అన్నప్పటికీ ఎస్ బాధగా ఉంది, టైం కన్స్యూమ్ చేస్తుంది, చాలా టైం పోతుంది దీనికి. బట్ వీఆర్ కమిటెడ్ టు. ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యాసాధ్యాలపై చర్చ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటోంది. ప్లానింగ్ కమిషన్ ని రద్దు చేసి నీతి ఆయోగ్ ని రంగంలోకి దించి ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చింది మోదీ సర్కార్. అటు విభజన చట్టంలో రాయలేదు కదా అనేది బీజేపీ చేస్తూ వస్తున్న ఆర్గ్యుమెంట్. అయితే ఇది బీజేపీ చూపిస్తున్న సాకు మాత్రమే అనేది ఒక వాదన. రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసి ప్రత్యేక హోదాకు లైన్ క్లియర్ చేస్తామని కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే నిర్ణయం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం రెవెన్యూ లోటుతో పుట్టిన అనాథ రాష్ట్రం. అందుకే తల్లిని చంపి బిడ్డను బయటికి తీశారంటూ ఏపీ పట్ల మాటల్లో సానుభూతి కురిపించిన మోదీ ఇప్పుడు ఆ సానుభూతిని చేతల్లో చూపెడతారా? చిత్తశుద్ధుండాలే కానీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది మోదీ మూడో సర్కార్కి అసాధ్యం కానే కాదు. ఉత్తరాఖండ్కి ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్కి ఇచ్చారు, హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇస్తున్నారు. బీహార్ కూడా మేము కూడా బోర్డర్ ప్రవేశమే, మేమంతా నేపాల్ బోర్డర్లో ఉన్నామని అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ 2 రాష్ట్రాలే కాదు మిగతా రాష్ట్రాలు కూడా అడిగితే కన్సిడర్ చేయడం తప్పదు బీజేపీ ప్రభుత్వానికి. దాంట్లో కూడా ఏంటంటే అన్ని రాష్ట్రాలకి ఇస్తే విలువ లేదు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మాకు స్పెషల్ హోదా ఇచ్చారు. సో బీజేపీ ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ 2 రాష్ట్రాలకి ఇచ్చి గొడవలు తెచ్చుకోవాలి, ఎక్కువ రాష్ట్రాలకి ఇచ్చేస్తే అందరూ హ్యాపీ అయిపోతారు కదా, పదే అయిపోతుందని ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కూడా అడుగుతుంది, తెలంగాణకు కూడా ఇవ్వచ్చు, 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకి ఇస్తున్నామని చెప్పొచ్చు. సో అలాంటి డిప్లొమాటిక్ నిర్ణయం కూడా బీజేపీ తీసుకునే ఆలోచన శక్తి ఉన్నదా మనకు తెలుస్తుంది. 2014లో ఎన్డీఏ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కేంద్రం నుంచి చాలానే రాబట్టింది తెలుగుదేశం పార్టీ. భోగాపురం ఎయిర్పోర్ట్ కు లైన్ క్లియర్ చేసుకున్నారు. కాకినాడ, విజయవాడ, అమరావతి, తిరుపతి నగరాలు స్మార్ట్ సిటీలుగా ప్రమోట్ అయ్యాయి. 4 ఏళ్ల తర్వాత ప్రత్యేక హోదా కోసం మోదీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ధర్మ పోరాట దీక్షల పేరుతో కేంద్రం మీద యుద్ధం ప్రకటించి తమ చిత్తశుద్ధిని రాజకీయ పరంగా బలంగా చూపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడొచ్చిన ఈ సువర్ణావకాశాన్ని కూడా అంతే చిత్తశుద్ధితో సద్వినియోగం చేసుకుంటే తమకు అఖండ విజయం చేకూర్చిన ఏపీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ మంచి సంకేతం ఇచ్చినట్లవుతుంది. అవకాశం తలుపు తట్టినప్పుడే తీయాలి, లేదంటే జీవితకాలం లేట్ అయినట్లే. ఇప్పుడు ఆతమరిస్తే తరతరాల నష్టం తప్పదు. ఎన్నికల్లో కలిసి వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా కాలం తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు కాబట్టి ఒక 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తన సుస్థిరత కూడా ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా గతసారి చంద్రబాబు నాయుడు
గెలిచినప్పుడు 2014లో 5 మండలాలు మీరు కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాను, పట్టుపట్టానని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా అదేవిధంగా కొన్ని అంశాల్లో రాష్ట్రానికి ఒక ప్యాకేజీ లాంటిది సాధించడానికి కమిట్ చేయించడానికి పట్టుపట్టేటటువంటి అవకాశం. 2019 ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు సాధించిన కేంద్రంలో బలమైన సర్కారు ఏర్పడ్డంతో చేసేదేమీ లేక అచేతనంగా ఉండిపోయింది వైసీపీ. అప్పుడు జగన్ కి దక్కని గోల్డెన్ ఛాన్స్ ఇప్పుడు చంద్రబాబుకు ఆయాచితంగా దక్కింది. మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నది 16 సీట్లు. కానీ సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలో మొత్తం 21 ఎంపీ సీట్లున్నట్లు లెక్క. ఈ 21 మంది ఎంపీలు మొరాయిస్తే మోదీ దారికొచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ చంద్రబాబు, నితీష్ ఇద్దరూ హ్యాండ్ ఇస్తే ఎన్డీఏ బలగం 265కి పడిపోతుంది. బీజేపీ పరిస్థితిని అంతదాకా తెచ్చుకుంటుందా? అటు ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే అంటూ కాంగ్రెస్ కూటమి నుంచి సైతం ఒత్తిడి పెరుగుతోంది. ఈ విధంగా బాబును, నితీష్ను ఇండీ కూటమి రెచ్చగొడుతోందా? 30 अप्रैल 2014 को पवित्र शहर तिरुपति में नरेंद्र मोदी जी ने यह वादा किया था कि आंध्र प्रदेश को विशेष दर्जा दिया जाएगा, स्पेशल कैटेगरी स्टेटस, ताकि निवेश भारी मात्रा में आए. 10 साल हुए, ये नहीं हुआ. क्या अब वो आंध्र प्रदेश को स्पेशल कैटेगरी स्टेटस देंगे, विशेष दर्जा देंगे? एक सवाल तो 2014 में बिहार के लिए भी उन्होंने वादा किया था कि स्पेशल कैटेगरी स्टेटस देंगे, विशेष दर्जा दिया जाएगा ताकि निजी निवेश आए, टैक्स छूट मिले निजी निवेशकों को. नीतीश कुमार जी ने 10 साल से ये मांग की है, प्रधानमंत्री चुप्पी नहीं तोड़े. पर अब क्या वो बिहार को भी विशेष दर्जा देंगे? చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు రాజకీయ ఉద్దండులే. తమ తమ రాష్ట్రాల తరపున బలమైన వాయిస్ ని వినిపించడంలో ఇద్దరే. పైగా జాతీయ రాజకీయాలు వీళ్లకు కొట్టిన పిండి. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏలో ఎవరు ఎంత బాగా గేమ్ ఆడతారు, మోదీ, అమిత్ షా చాణక్యానికి పడిపోకుండా ఎవరు ఎంత గట్టిగా నిలబడతారు అనే దాని మీదే ప్రత్యేక హోదా డిమాండ్ ఆధారపడింది. అయినా బీజేపీతో గేమ్స్ అంటే మాటలు కాదు మరి.